రైట్ మనం అసలు దీంట్లోకి వస్తే ఇందాక టాపిక్ లోకి వస్తే బాజీ గారు మీరు చెప్పిన ఇందాక చాలా పథకాలు ఇవ్వలేదని ఒక లిస్ట్ చెప్పారు కదా బాజీ గారు. అవును అవును బాజీ గారు షేక్ బాజీ గారు. సో ఇక్కడ ఓటర్ని కదా మార్చాల్సింది, ఓటర్ని కదా కన్విన్స్ చేసుకోవాల్సింది, ఓటర్ని కదా తన వైపు తిప్పుకోవాల్సింది, అభ్యర్థులు కాదు కదా మార్చుకోవాల్సింది. అభ్యర్థులను మార్చకుండా ఇన్ని చేస్తే ఓటర్ ఎందుకు మారతాడు? సో ఓటర్ని అనుకున్నావు అబ్బాయి, సో ఓటర్ని కాల్చి పడేస్తా అన్నట్టుగా మరి ఓటర్ చాలా ఇది కదా. మ్యూట్ లో ఉన్నారు వెంకటకృష్ణ గారు. మనం టాపిక్ ప్రారంభంలోనే ఒక అంశం మీద అనుకున్నాం వెంకటకృష్ణ గారు. పోతారు అని అంటే ఎందుకు పోకుండా ఉంటారనేది ఒక లెక్క అండి. వాస్తవానికి మునిగిపోతుంది పడవని ఉద్దేశంతో ముందే జంప్ చేసేటువంటి స్థితికి వచ్చినటువంటి అధికార పార్టీ యొక్క వాతావరణం ప్రజలకు అర్థమైనటువంటి తీరులో వారు ఎంచుకునేటువంటి వ్యక్తులు నేను తీసుకొచ్చి పెట్టాను, నన్ను చూసేయండి, నా బొమ్మ చూసేయండి, నా వెనకాల మా నాన్న బొమ్మ చూసేయండి, ఒక్కసారి చూడండి అనేటువంటి మాటలన్నిటికీ చెల్లిపోయినటువంటి కాలంతో మళ్ళీ ఓటేస్తే ఏమైంది చేటు వస్తుంది అనేటువంటి భయంతో ఓటర్లు నడుచుకొని ఊగులుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆయన ప్రయోగాల కార్యక్రమం మొదలెట్టారండి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఇందాక మీరు అడిగినట్టుగానే బీసీలు దాదాపుగా నమ్మించి గొంతు కోసి కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళని విడదీసి జీతాలు లేనటువంటి ఉద్యోగాలు ఇచ్చి ఖాళీ కుర్చీలు ఉన్నటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళని నమ్మించినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఇతన్ని నమ్మటం వల్ల ఉపయోగం లేదనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి బీసీల వాతావరణం కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ పక్కదారి పట్టించినటువంటి పద్ధతిలో కానీ, అదేవిధంగా మీరు ఇందాక మన చెప్పినట్టుగానే ఏదైతే చక్కగా సుబ్రహ్మణ్యాన్ని ప్యాకింగ్ చేసినటువంటి అనంతబాబు యొక్క నాయకత్వంలో, ఆయన అండగా అనేక వేదికల మీద కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా డాక్టర్ పాపం గొగ్గోలు పెట్టినటువంటి డాక్టర్ గుండు గుచ్చి చంపించినటువంటి పరిస్థితిలో కానీ, రాజమండ్రి దగ్గర సీతానగర్ లో దళితులు గుండు కొట్టించినటువంటి వైనం కానీ, దళిత జాతిని అడ్డగోలుగా అవమానించినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆ జాతిని చీల్చి జాతి రాజకీయాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని వాళ్ళు కోరుకున్నటువంటి వైనం గారు. మీరు ఇందాక అడిగారు జీవి రెడ్డి గారిని, రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు రెడ్లందరూ అని చెప్పారు. సాక్షాత్తు బాబాయి వివేకానంద రెడ్డిని అంతమంది ఇచ్చిన తర్వాత ఏ రెడ్డి నమ్మకంతో వెళ్ళి ఆయన భుజం కాస్తాడండి? ఏ రెడ్డి నమ్మకం వెళ్ళి ఆయన పక్కన ఉంచడానికి సాహసం చేస్తాడండి? బాబాయిని లేపితే ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళకి అవకాశం ఎందుకు వస్తుంది? తల్లి ఏదైతే ఉందో తల్లిని అడ్డం పెట్టి చేసినటువంటి జీవితకాల అధ్యక్షురాల పోస్టును తప్పించినటువంటి వాతావరణం కానీ, చెల్లి ఏదైతే ఉందో చెల్లికి ఏ పదవి ఇవ్వకుండా మళ్ళీ రోడ్డెక్కించిన పరిస్థితి పక్క రాష్ట్రాన్ని పంపించడమైనా కానీ, అయినోళ్లకే ఏమీ ఇవ్వలేనటువంటి వాడు బయట ఉన్న వాటికి ఏ అవకాశం వస్తాడు? ఇవాళ మీరు అన్నట్టుగా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొనంజాలు వచ్చే వాళ్ళందరూ సహచరులు కాస్త రాజకీయ భాగస్వామిగా, వ్యాపార సహచరుల భాగస్వాములుగా మారిపోతే తప్ప, ఇది క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఉండి సిపిఎస్ రద్దు చేయక మోసం చేసినటువంటి ఉద్యోగులు కానీ, జాబ్ క్యాలెండర్ లేకుండా పోయినటువంటి నిరుద్యోగులు కానీ, ఏదైతే ఇసుక దొరకకుండా చేసి పట్టగొట్టేటువంటి కార్మికులు కానీ, ఇవాళ రేట్లు లేకుండా పండించిన పంటకి దారిలేనటువంటి కర్షకులు కానీ, నేత, చేనేత, కోయ, బోయ, చాకలి, మంగలి, బడుగు, బలహీన, హరిజన, గిరిజన, మహిళ, మైనార్టీ వర్గాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిపోయారు. వెంకటకృష్ణ గారు ఫలితంగానే పారిపోతారా, లేకపోతే ఇప్పుడు దాకా పాలనలో రాష్ట్రాలు వదిలి పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలతో పాటుగా, జీవితాల కోసం ఎత్తుకుంటూ పోయినటువంటి నిరుద్యోగులతో పాటుగా, మేము బతికితే బాగుండు బలసాగి తినొచ్చు అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి ప్రజలతో పాటుగా ఇవాళ మళ్ళీ ఎన్నికల తరుణం వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక నియోజకవర్గంలో చల్లని రూపాయలు తీసుకొచ్చి పక్క నియోజకవర్గంలో చెల్లిద్దాం అన్నటువంటి పద్ధతి కానీ, ఒక నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, శాండ్, ల్యాండ్, వైన్ దొంగతనం చేసినటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మళ్ళీ పక్క అసెంబ్లీలో మళ్ళీ ఇక్కడ దోసుకోమని అవకాశం ఇస్తారనేటువంటి పరిస్థితి కానీ, ప్రజలేమి ఆంధ్ర రాష్ట్రంలో అమాయకులు కాదు వెంకటకృష్ణ గారు. అక్కడ మోసం చేసినటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొని నెత్తినెత్తికించుకోవడానికి, అక్కడ అన్యాయం చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి ఏదైతే కేసులు పెట్టి అరెస్టులు చెప్పినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా తీసుకుంటాకి ఈ పాలనకి ముగింపు దశకొచ్చినటువంటి తరుణంలో చేస్తున్నటువంటి ఈ యొక్క తర్కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెల్లుబాటు కావు.